దురంధర్ 2 సినిమాలు భారతీయ సినిమాకు చాలా నేర్పించాయి. ముఖ్యంగా ఆర్జీవి చెప్పినట్టే దురంధర్ హీరోయిజాన్ని సర్వనాశనం చేసింది. హీరోకి ఎలివేషన్లు ఇవ్వడం కోసం హీరో ముఖస్థితి పొందేందుకు హీరోని సహజంగా చూపించేందుకు వెనకాడని లేదా పాకులాడే చాలా మంది రొటీన్ కమర్షియల్ దర్శకులు లేదా రచయితలు పని అయిపోయినట్టే అనే చర్చ మొదలైంది. దురంధర్ 2 ముందు తేలిపోయిన పొరుగు థియేటర్ సినిమానే దీనికి ఎగ్జాంపుల్. హీరోకి ఎలివేషన్స్ ఇవ్వాలి, కానీ అవన్నీ మీనింగ్ఫుల్ గా ఉండాలి. అర్థవంతమైన కథలో అద్భుతమైన బలమైన పాత్రను సృష్టించడమే ఇకపై ఎలివేషన్ గా చూడాలి. ఆ కథకు తగ్గట్టుగా అందులో పాత్ర ఒదిగిపోయి ఎలా ప్రవర్తించాలి అన్నది ఉత్సాహిక రచయితలు పరిశీలించడానికి దురంధర్ 2 ఒక మాస్టర్ క్లాస్ అనడంలో సందేహం లేదు. దురంధర్ పాత్ర నిజానికి అన్ని ఎలివేషన్స్ లకు కిందికి తొక్కేసింది. అసలు ఎలాంటి ఎలివేషన్స్ లేకుండా ఒక అండర్ డాగ్ పాత్రలో గొప్ప హీరోయిజాన్ని ఆవిష్కరించగలమని నిరూపించింది. ఒక రకంగా ఆదిత్యధర్ మైండ్ గేమ్ ఆడాడు. రణ్వీర్ సింగ్ పాత్రను ఒక రహస్య స్పై ఏజెంట్ ప్రవర్తనను అంత గొప్పగా తీర్చిదిద్దాడు. అతడు చూసే చూపు, కళ్ళు తిప్పే విధానం, స్పైలు ఎవరికి అనుమానం రాకుండా పరిశీలనగా ప్రతిదీ గమనించే తీరు, అతడి ఒదిగిపోయి ఉండే స్వభావం, ఇలా దురేందర్ పాత్రను తీర్చిదిద్దిన తీరు హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే అని అనేవారే లేరు. ఒక స్టార్ హీరోని ముఖస్థుతి కోసం భజనలు బాజంత్రీలకు పాల్పడే రొటీన్ మాస్ డైరెక్టర్లకు ఇక కాలం చెల్లినట్టేనా అన్న సందేహాలు ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరిలో మొదలయ్యాయి. ఆర్జీవి చెప్పినట్టు ఒక పాత్రను రియలిస్టిక్ గా క్రియేట్ చేసి సహజంగా ప్రవర్తించేలా చేసేవే ప్రజలు ఇకపై సినిమాలు చూస్తారేమో. మతిచెడి పిచ్చి వేషాలు వేస్తే ఇకపై ఆ హీరోలను జనాలు చూడడానికి ఇష్టపడకపోవచ్చు. ప్రజలు ఒకప్పటిలా అతిశయోక్తి పాత్రలను భరిస్తారని భావిస్తే తప్పులో అడుగేసినట్టే. పుష్పరాజ్ లాగా, కేజీఎఫ్, రాకీ బాయ్ లాగా సూపర్ హీరోయిజాన్ని మన సౌత్ దర్శకులు వర్కౌట్ చేశారు అంటే వారు ఎంచుకున్న కథ నేపథ్యం, కథలో బలం, కథలోని టింజు, పాత్రల చిత్రీకరణలో ఎంచుకున్న ఎత్తుగడ ఇవన్నీ చూడాలి. పుష్పరాజ్ కానీ, రాకీ బాయ్ కానీ మొరటోళ్ళు, మాఫియాల్ని తలెదెన్నే గూండారాజ్ దండగులు. మొరటోడిని ఎరగొట్టేవాడిని చూపించడం కరెక్టేనని నిరూపించారు. వీళ్ళు ఆ సినిమా కథలో, ఆ సినిమా పాత్రలో ఉన్న దమ్ము మాత్రమే వాటిని మాస్టర్ పీస్ లాగా నిలబెట్టాయి. ఇప్పుడు దురేందర్ ఫ్రాంచైజీ అందుకు భిన్నంగా ఎంపిక చేసుకున్న కథ, కథనం, రియాలిటీ దగ్గరగా ఉన్న పాత్రలతో ఎంతో పరిగణితో తీర్చిదిద్దిన సినిమా. మా హీరో తొడకడితే రైలు వెనక్కి పారిపోతుంది అనే పాత రోజులు కావివి. కంటి చూపుతో చంపేయడాలు, శూలం దూస్తే గాల్లో టెంకాయలు ఎగిరి ఆకాశంలోనే ఉండిపోయి తలకాయలను చూపించే రోజులు కూడా పోయాయి. వీరంతా ఇప్పుడు అవుట్ డేటెడ్ డైరెక్టర్ల జాబితాలో చేరిపోయినట్టే. గడగడ వణికించే భారీ పంచ్ డైలాగులతో ఇప్పుడు సినిమాని ఆడించడం కూడా కష్టమే. తక్కువ మాటలు, ఎక్కువ చేతలు మాత్రమే తెరపై చూడడానికి ఆడియన్స్ ఇప్పుడు సిద్ధంగా ఉన్నారు. దురేందర్ ఫ్రాంచైజీ నిరూపించింది. అత్యంత తక్కువ మాటలు ఉన్న సినిమా మాత్రమే అత్యుత్తమమైన సినిమా. హాలీవుడ్ స్క్రీన్ ప్లే రైటింగ్ క్లాస్ లోని నేర్పించే ప్రధాన ఎలిమెంట్ ఇది. ఈ తరం ఔత్సాహిక దర్శక రచయితలు ఖచ్చితంగా గుర్తించాల్సిన సమయం వచ్చింది. ప్రజల్లో ఎంతటి మార్పు! ఇప్పుడు హాలీవుడ్ నుంచి వస్తున్న చాలా గొప్ప సినిమాలకు కూడా తెలుగు ప్రజలు తెలివిగా అనలైజ్ చేస్తున్నారు. నెట్ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో, ఆహా తెలుగు సహా చాలా ఓటీటీలు ప్రజలకు వైవిధ్యమైన, విలాసకమైన కంటెంట్ ని అందించాయి. అందువల్ల ప్రజలు 2.0 నుంచి 5.0 అప్గ్రేడ్ వెర్షన్ లా మారారు. వారికి ఇప్పుడు టెక్నాలజీని కూడా పరిచయం చేసేవనంత అవసరం కూడా లేదు. యూట్యూబ్ లో, సోషల్ మీడియాలో చూసి చాలా నేర్చుకున్నారు. ఇప్పుడు ఏఐలో, చాట్‌జీపీటీలో చూసి చాలా నేర్చుకుంటున్నారు. మున్ముందు ఇలాంటి అసాధారణ మేధో ప్రజల్ని మెప్పించాలి అంటే దర్శక రచయితలు అంతకు మించిన తెలివైన వాళ్ళు అని నిరూపించాలి. ఇదేమి ఆషామాషా వ్యవహారం అయితే కాదు. ప్రతిరోజు వార్తలు చూసి కరెంట్ అఫైర్స్ ను, బర్నింగ్ టాపిక్స్ పై అనర్గళంగా మాట్లాడగలిగే, కథల్ని వినిపించగలిగిపోతే చాలా మంది మేధో ప్రజలు మధ్య స్క్రిప్ట్లు రాసే రచయితలు లేదా దర్శకులు చాలా ఊహించని సవాల్ను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా అప్గ్రేడ్ అవ్వని దర్శక రచయితలకు ఇప్పుడు పనవద్దనే విశ్లేషణ సాగుతుంది.